ఓకే మేడం. ఉమ్. వైష్ణవి గారు రాలేదు, సో సాయి గారితో మొదలు పెడుతున్నాము. ఇది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 10/8/1996. అవునండి. 11:10 PM అండి, మేడం విజయవాడ. నేను చెప్తాను, కరెక్ట్గా చెప్పండి. ఓకే మేడం. ఉమ్. టైము ఉదయం రాత్రి 11:10కి. అవును మేడం. విజయవాడ. అవును మేడం. శ్రీ గురుభ్యో నమః. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 10 ఆగస్టు 1996, 23:10. అవును విజయవాడలో గురుగారు. జన్మం, ఆర్ద్ర నక్షత్రంలో పుట్టారు, 3వ పాదం. కరెక్టేనండి? అవును గురువు గారు. ఓకే. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయమ్మా, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. అవునండి. నడుస్తున్నాయి. మీకు సమయం ఇస్తాను. ఆ. కానీ మధ్యలో ఏమైనా సంబంధాలు వచ్చినాయా? మీకు క్యాన్సిల్ అయినాయా? క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ దాకా వెళ్ళలేదండి, మేమే ఇంకా ఓకే చేయలేదు. ఆ, సంబంధాలు వస్తున్నాయండి, సూటబుల్ గా లేవు. ఓకే ఓకే. మీకు ఇక్కడి నుంచి ఒక 2.5 సంవత్సరాల టైం ఉందమ్మా. ఈ టైంలో అయితే మీకు చాలా అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇది మొన్న మీకు జూన్ జూలైలో ఒకసారి ఇండికేషన్ వచ్చింది, అంటే వివాహ సంబంధాలు రావడం కోసం. వస్తున్నాయండి, ఆ, కాకపోతే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇది ఎప్పుడైనా మీరు చూడండి, మార్చి నెలలో కానీ జూన్ జూలైలోనే ఎక్కువ అవకాశం ఉంటుంది, ఆగస్టులో కానీ. ఓకేనండి. ఈ నెలలో చూడండి, ఇది కొద్ది టైం అయితే తీసుకుంటుంది, ఇది వెంటనే అయితే కాదు, కొద్ది టైం తీసుకుంటుంది ఈ జాతకానికి. అంటే ఇది కొద్ది లేటు వివాహాన్ని చూపిస్తుంది. ఎప్పటిలోగా చేయొచ్చండి? 2 years లోపు అంటే టూ అండ్ చేయొచ్చండి? హాఫ్ ఇయర్స్ దాకా ఉంటుందమ్మా సమయం, అక్కడ దాకా టైం పడుతుంది. ఇది వెంటనే అయితే మనం డిక్లేర్ చేయలేం. ఉమ్, ఇటువంటివన్నీ కూడా ఒకవేళ ప్రేమ ప్రేమ వివాహం అది చేసుకోవాలని కూడా అవి కూడా ఆ దగ్గరకు వచ్చి విఫలం అవుతుంటాయి ఇవన్నీ కూడా. ఉమ్, ఆ, అవి ఒకటి మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ జాతకానికి అడ్డు ఏంటంటే ఫాదర్ కి సంబంధించిన వీళ్ళ నాన్నగారు ఉన్నారమ్మా. ఉన్నారండి. వీళ్ళ నాన్నగారు ఇల్లు ఏమైనా కట్టారా? ఈ మధ్యకాలంలో ఇల్లు రిపేర్లు కానీ అలాంటి ఏమైనా చేశారా? అంటే చిన్న చిన్న రిపేర్లేనండి, ఏం లేదు, మామూలుగా మిర్రర్స్ అలా పెట్టించడం కదమ్మా, అలా. ఈ ఈ సంవత్సరంలో ఈ మొన్న మే జూన్ సంవత్సరం నుంచి ఏదన్నా ఇంటికి సంబంధించిన మాటలు జరిగినాయా మీకు? జరిగినాయండి. ఏం చేశారు? ఏమైనా అది వర్షం కడదామనా, పడగొడదామా, వర్షం కాదండి. కొందామనా, ఇలాంటి ఆలోచనలు? లేదండి, అలాంటి ఏం లేదు, చిన్న చిన్న రిపేర్లే, వర్షం పడకుండా మిర్రర్స్ ఆహా. పెట్టి అదే కానీ ఆ, అంతే. సరే సరేనమ్మా. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఈ జాతకంలో ఈ ఇంటికి సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడైతే ఆ ప్రస్తావన తెస్తారో, అంటే మీకు ఎప్పుడు స్ఫూరిస్తుందో ఆ గృహ నిర్మాణానికి, అప్పుడు ఏదైనా పెళ్లి ఆటంకం అవుతుంది. ఈ పెళ్లికి తండ్రి గారి గృహ నిర్మాణానికి ఇక్కడ లింక్స్ ఏర్పడ్డాయి. అందువల్ల ఏంటంటే ఒకవేళ ఇంటికి సంబంధించిన ఏమన్నా ఇంటికి సంబంధించిన ఆ రిపేర్ ఆ, కి సంబంధించి కట్టుకోవాలన్న అటువంటి ఏమైనా ఉంటే వాయిదాలు వేయండి ఈసారి. వాయిదాలు ఆ, వేస్తే ఖచ్చితంగా మీకు వివాహం కుదరడానికి అవకాశం ఉంటుంది. 2.5 సంవత్సరాలు టైం పడుతుంది. ఏ రెమెడీస్ బాగుంటదండి, ఏం చేయాల్సిన అవసరం ఉండదు. వివాహ జీవితం బాగుంటదండి. కొద్దిగా ఇబ్బంది ఉందమ్మా, కానీ ఏంటంటే అవ్వడమే ముఖ్యం. ఇది అయితే పర్వాలేదు, ఇబ్బంది ఏమి రాదు. అంటే లవ్ మ్యారేజా సార్, అరేంజ్డ్ లవ్ ఉంది, మ్యారేజా? అదే లవ్ లవ్ ఉంది. లవ్ ఉన్నా కూడా అది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎందువల్ల సార్? జాతకాన్ని మీరు కరెక్ట్ గా చూసుకోండి. చూసుకొని ఆ, అప్పుడు అందులో కూడా ఒక 50% దోషం ఉందంటే చెయ్యండి. అది ఎక్కువ ఉన్నది అనుకుంటే చేయకూడదు. ఆ, ఏమన్నా చెయ్యాలండి రెమెడీస్? అదేనండి, ఆ అమ్మాయి జాతకం వచ్చిన తర్వాత అప్పుడు ఆ రెమెడీస్ అని ఉండదు. ఒక సైడ్ నుంచి కాదు, రెండు సైడ్ నుంచి కూడా చూడాలి దీనికి. ఆ, ఆ, ఆ. సరే గురుగారు. ఓకే అమ్మా, శుభం. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. ఓకే అండి.
నవగ్రహాల్లో ఆ, ఒక జాతకానికి 9 గ్రహాలు రాహుకేతులతో కలిపి ఉండడం చేత విభేద ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గురు చెప్పండి గురు. ఆ విభేద ఫలితాలు ఇచ్చే సమయంలోనే మనం సప్తమ భావం అంటే వివాహ వ్యవస్థ గురించి మాట్లాడతాం. కానీ వివాహంతో పాటు ఇతరత్ర ఏయో విషయాలు ఏముంటాయి అవన్నీ కూడా జోడించబడతాయి. అంటే నవగ్రహాలకు అనేక కారకత్వాలు ఉండడం, వేరే వేరే భావాలు ఆ యొక్క వివాహానికి సంబంధించి ఉండడంతో కొన్ని వ్యతిరేకిస్తాయి. వివాహాన్ని వ్యతిరేకించినప్పుడు ఆ వ్యతిరేకించే భావాలు ఏమున్నాయో చూసి అవి కంప్లీట్ చేసుకొని తర్వాత వివాహంకి వెళ్ళమని జ్యోతిష్ శాస్త్రం యొక్క నియమం. అంతే మనం చూడాలి తప్పించి డైరెక్ట్గా సప్తమ భావం విషయమే వివాహం విషయమే చూడాలంటే జ్యోతిష్ శాస్త్రంలో కుదరదు. ఎందుకంటే ఉన్నాయే 9 గ్రహాలు అనేక ఫలితాలు చేస్తాయి కనుక ఈ వివాహానికి ఏది అడ్డొస్తుందో దాన్ని పట్టుకొని అక్కడి నుంచి మనం దానికి రెమెడీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తనకు ఇప్పుడు తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయం మీద ఇందులో దోషం ఏర్పడింది కనుక అది ఆపిన ఆ విషయం కంప్లీట్ అయినా ఇతర వివాహానికి దారి దొరుకుతుంది. ఇది ఇందులో ఉన్న విషయం. నెక్స్ట్ చెప్పనండి. వరాహలత వచ్చారండి. ఎస్ మేడం. ఓకే. వన్ 6/2001 అండి. అవునండి. టైం రాత్రి 10:45. అవునండి. అమలాపురం ప్లేస్. చూడండి 1 జూన్ నెల 2001 22:45 చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యా రాశి మకర అవును లగ్నం. సార్. 2023, 24లో ఏమైనా సంబంధాలు చూసారమ్మా ఈ అమ్మాయికి? అమ్మాయి అబ్బాయి చూసా. అమ్మాయి అండి, చూసారండి. అప్పుడు వచ్చి ఆగినాయా? ఒక్క చోట 2 చోట్ల కొంచెం అయితే ఇది ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే లేదమ్మా, వివాహంలోని దోషాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అమ్మాయి ఇష్టపడితే దగ్గర సంబంధాలు ఏమైనా ఉంటే అవి చేసుకోండి. లేదంటే ఇంట్లోంచి ఒక్కోసారి వీళ్ళు ప్రేమలో పడితే గృహాన్ని వదిలిపెట్టి చపా చేయకుండా వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకునే యోగం ఉంటుంది. సరే. అంటే ఇప్పుడు ఈ పాప మంచి అమ్మాయి కాదన్ను, కానీ జాతకంలో యోగం ఎలా ఉందంటే వివాహం చేసుకోవడానికి వారు ఒక్కొక్కసారి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలని కాంక్షతో ఉంటారు. అటువంటి జరగక ఉండాలంటే మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్. మీ సంబంధం ఎందుకు కుదరదు అప్పుడు 23, 24లో చూసినప్పుడు మీరు? అంటే ఎవరో వ్యతిరేకంగా చెప్పడం, కొంచెం దగ్గర బంధువుల్లో శత్రువులు అలా ఉంటారు ఓకే. కదా. ఓకే. ఓకే. ఎక్కువ అందుకనా? మెడిసిన్ కొంచెం అని అని అనుకూలంగా ఉన్న జాతకాలు కుదరకపోవడం, అదొకటి ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. ఈ అమ్మాయి ఒక్కరితేనా వీరికి తండ్రి గారికి? ఇద్దరండి. అంటే ఈ పాప ఫస్ట్, తర్వాత ఇంకో పాప ఉంది. లేట్ గా పుట్టారా తర్వాత అబ్బాయి? అంటే పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యమైనట్టుంది. అదేండి, అందుకని ఒకరా అని అడిగింది కారణం. ఎందుకంటే పిల్లలు తండ్రికి లేట్ ఇండికేషన్ ఉంది, అందుగా మాట అడిగాను. సరే, నెక్స్ట్ వెళ్తాం. నెక్స్ట్ వంశీ వచ్చారండి, వినుకొండ.
మేఘన గుంటూరు. వంశీ వచ్చారండి. వంశీ వచ్చారా సార్? వంశీ వచ్చాడు మేడం, అన్మ్యూట్ చేయలేదు ఇందాక. ఓకే ఓకే. ఒక్కొక్కసారి జాతకం చెప్పేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి. ఆడపిల్లని మగపిల్లడని వేరు వేరు చెప్పడం ఉండదు. ఇక్కడ చెప్పే విషయాన్ని ప్రతిదాన్ని కూడా మీరు మీ సౌలభ్యం కోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరెవరో ఈ జాతకం వేసేంత వరకు నాకైతే తెలీదు. కానీ ఖచ్చితంగా ఇందులో ఉన్న మటుకు జాతకానికి కట్టుబడి ఉండాలి. ఎవరన్నా జాతకంలో ఉన్నవే జరుగుతాయి. మీకు అనుకూలంగా చెప్పడం అనేది ఇందులో ఉండదు. అక్కడ ఉన్నది ఏదైతే ఉందో అదే చెప్పడం జరుగుతుంది. ఇది ప్లేస్ వినుకొండ. శాస్త్రి గారు చూడండి, 25 మే 90 కరెక్టేనండి? అంటే ఆయన మా ఫ్రెండ్ అండి, ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు. మీ మాట వినపచ్చట్లేదు. ముందు కన్ఫర్మేషన్ చేయండి. 25 మే 1990 13:15 వినుకొండ. నక్షత్రం అవునండి. రోహిణి నక్షత్రం 4వ పాదం, సింహ లగ్నంలో పుట్టారు. అవునండి. చెప్పండి, ఏంటంటారు మీరు? మ్యారేజ్ డిలే అవుతుంది, కొంచెం ఫైనాన్షియల్ ఓకే. ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఉమ్, ఉమ్. మీకు 2018 నుంచి 21 వరకు నడిచినాయి కదా. ఆ టైంలో మీరు ఎందుకు వదులుకున్నట్టున్నారు? 2018 2021 కూడా 3 ఏళ్ళు నడిచింది కదా. అప్పట్లో మ్యాచెస్ ఏం చూడలేదండి. మీరు అతను చూద్దామలే చేద్దామని వదిలేశారు. టైమ్స్ అయితే ఇక్కడ ఇండికేషన్ లేవండి. కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది. ఉండండి, ఒకసారి నేను చెక్ చేస్తాను మీకు. ఇక్కడ నడుస్తున్నాడు. మనం వదిలిపెట్టకూడదు. ఒక పని చేయండి, మీరు ఇంకా మీకు ఒక 6 మంత్ నుంచి మంచి సమయం ఉంది వివాహానికి. ఇప్పుడు సంబంధాలు వస్తాయి మీకు. ఆల్రెడీ 6-7 నెలల నుంచి వస్తున్నట్టు చూపిస్తుంది ఇది నాకు. ఇంకో 6-7 నెలలు ఉంటుంది ఈ టైము. సార్ గట్టిగా మీరు దీన్ని వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ దాటిందంటే టైం పట్టేస్తుంది. నెక్స్ట్ 6 months అండి. నెక్స్ట్ 6 మంత్ పైన ఉంది. ఒక 6 మంత్ అని ఇస్తున్నాను మీకు. ఒక 8 మంత్ దాకా ఉంటుంది. మీరు అక్కడ డిలే చేస్తే మటుకు వర్కౌట్ అవ్వదు అనమాట నేను చెప్పింది. అలాగే సార్. మరి లేట్ అయిపోతుంది. కొన్ని ఇప్పుడు సెటిల్మెంట్, ఇది ఉద్యోగము లేకపోతే వృత్తి దేంట్లో ఉందండి బెటర్? ఆహా, అదే అది నేను సెట్ వివాహం అవ్వలేదు, గురించి దాని వల్లనే మాట్లాడతాను. అంటే దాని వల్ల మ్యారేజ్ డిలే అవుతా అదే వస్తుంది. మీరు ఏదో సెటిల్మెంట్ అనుకొని మీరు ఆప్ చేశారు. ఆల్రెడీ అది 2018 ఆ టైంలోనే వచ్చేసింది వివాహ సమయం. కానీ మీరు తీసుకోలేదు. ఓకే సరే అండి, సరే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. వంశీ వచ్చారు. నెక్స్ట్ మేఘన వచ్చారా? జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి గ్రహాలు ఏది ప్రసాదిద్దాయి అనుకుంటున్నాయో ఆ సమయానికి వాళ్ళు సన్నద్ధంగా లేకపోతే ఆ సమయాలు దాటిపోయిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ వివాహాలు అనేది అయ్యే సూచనలు కనపడవు. ఎందుకంటే మీకు కోరిక ఉండొచ్చు, మీ కోరికను అవి తీర్చవు, కానీ అవి ఏం చేయాలనుకున్నావో అవి చేస్తుంటాయి. దాన్ని గమనించాలి. మేఘన వచ్చారండి గుంటూరు? వాయిస్ కొంచెం క్లియర్ లేదు మేడం, కన్ఫర్మ్ చేయండి. వచ్చారా? వచ్చాను. ఓకే. చూడండి, ఇది ఎవరిదండి జాతకం?
మేఘనా గారు అండి మాట్లాడు. 16వ తారీఖు నవంబరు ఆ 1995 ఆ 17:30 అవును అవునండి గుంటూరులో జన్మించారు. మఖా నక్షత్రం సింహరాశి. అవునండి అవునండి ఓకే. మా సిస్టరు మ్యారేజ్ అను జాబ్ గురించి అండి. ముందు మ్యారేజ్ కాదు. గురించి చెప్తాను. మ్యారేజ్ సమయం అయితే నడుస్తుందమ్మా ఇప్పుడు. ఆ ఇప్పుడైతే ప్రయత్నం చేయండి, అవుతుంది. సంవత్సరం పడుతుంది. ఇప్పుడు మంచి టైమే నడుస్తుంది. ఆ ఇబ్బంది అయితే కాదు. అవును సార్. కానీ మీరు జూన్ ఆ నెలలో మరి ఇది సంబంధాల ఇండికేషన్ చేసింది మరి అక్కడ ఆ జూలైలో సంబంధం వచ్చింది అక్కడ. వచ్చింది సార్, కానీ కొంచెం అది ఉమ్. తప్పిపోయింది. అయ్యో సర్లే మా సర్లే, ఉమ్. భయపడాల్సిన పని లేదు. అమ్మా వీళ్ళ నాన్నగారికి కానీ వీళ్ళ చుట్టాలకి ఎవరికైనా సంతానం లేట్ ఉందా? ఎవరికైనా పిల్లలు పుట్టడం? ఆ మా నాన్నగారికి ఏం లేదండి. మా నాన్నగారే లేటుగా పుట్టారు. మా నాయనమ్మ గారికి పెళ్ళైన 5 ఏళ్లకి తర్వాత 6 ఏళ్ల తర్వాత పుట్టారు నాన్నగారు. ఓకే ఓకే ఓకే. వివాహం కావాలంటే స- ఆ జననం కూడా తొందరగా జరగకపోతే వివాహాలు తొందరగా అవ్వవు. అది కూడా మనం ఓకే. చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ ఆ ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, అయిపోతుందండి. అవునండి. మీకు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది, ఇది ఇబ్బంది ఏం కాదు. ఆ, అవునా సార్? అంటే ఇప్పుడు ఒక మ్యాచ్ వచ్చింది సార్. అది సక్సెస్ అవుతుందో అది లేదో తెలీదు. ఇప్పుడు కుదరడానికి అయితే అవకాశం ఉందమ్మా. అవునండి. ఇప్పుడైతే సరే. కుదరడానికి అవకాశం ఉంది. ఉమ్. కానీ పాప ఏంటంటే కొంచెం కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జాతకానికి 2 వివాహాలు ఉన్నాయి కనుక వచ్చిన అబ్బాయి జాతకం చూడండి, సరిగ్గా చూసి చేసుకోండి. అవునా? ఉమ్. అంటే సార్ ఇప్పుడు వయసు కొంచెం కొంచెం ఎక్కువగా ఉంది. మ్యారేజ్ లేట్ అయిందని మా అమ్మగారు కూడా బాధపడుతున్నారు కాస్త. అలా కాదు ఇప్పుడు సమయం వచ్చింది, ఇంకా బాధపడచ్చు కానీ సమయం వచ్చింది కనుక ఉమ్. మీరు ఉమ్. ట్రై చేయండి, భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్. అమ్మాయికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం బానే ఉంటదా అవి అండి? అవి నేను చెక్ చేయలేనమ్మా, ఇప్పుడు ప్రస్తుతం టైం అది సరిపోదు. ఓన్లీ వివాహానికి అవును. సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ మనం అవునండి. చూద్దాం. నెక్స్ట్ అలాగే మళ్ళీ సార్. పెడతాం కదా, సెషన్ లో పెడతాం వేరే వేరే. అప్పుడు మళ్ళీ వద్దురు కానీ మీరు అలాగే గురువు గారు. నెక్స్ట్ అండి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగమహేష్ తెనాలి నుంచి వచ్చారండి. తేజ విజయవాడ. తేజ విజయవాడ వచ్చారండి. వచ్చానండి. తేజనా? అవునండి. ఓకే. వెయిట్ చేయండి మేడం, ఎంటర్ చేస్తాను. చూడండి, 25వ తారీఖు డిసెంబర్ నెల 1997, 21:20 విజయవాడలో జన్మం. అంతే గురుగారు. విశాఖ నక్షత్రం 1వ పాదం. అవును గురుగారు. తులారాశిలో పుట్టారు, సింహ లగ్నంలో పుట్టారు. అవునండి. అమ్మ మీకు జనవరి దాకా టైం ఉందమ్మా, ఇంకాను ఇప్పుడు సంబంధాలు వస్తాయి వివాహానికి.
ఆ, ఓకే గురుగారు. ఇప్పుడు రన్నింగ్ లోనే అలా ఉంది, ఇబ్బంది ఏం కాదు. ఓకే, జనవరి వరకు ఉందా గురుగారు? జనవరి వరకు ఉందమ్మా, సమయం నడుస్తుంది ఆల్రెడీ, వివాహ సమయం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంది గురుగారు? ఆ టైం అయితే మళ్ళీ టైం తీసుకుంటుంది, ఇంకా మళ్ళీ ఏదైనా అయిపోతుంది మళ్ళీ మీకు ఒక 1.5 year 2 years పట్టేస్తుంది. అంటే ఇప్పుడు చదువుకుంటున్నాను గురుగారు, డాక్టర్ చదువుకుంటున్నా, అందుకే ఇప్పుడే పెళ్ళొద్దని. ఇంకా వాటికి సమాధానాలను మనం చెప్పలేం. వివాహ సమయం అయితే ఇప్పుడు నడుస్తుంది కనుక ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, మంచిది. బానే ఉంటుందా గురుగారు? వివాహం అది చేసుకునేటప్పుడు కొద్దిగా చూడాలండి, ఆ జాతకాలు కూడా చూసుకుంటే వెళ్ళాలి. ఓకే గురుగారు. హెల్త్ విషయం? అమ్మా, అది ఓన్లీ తర్వాత వివాహానికి సంబంధించింది మాత్రం చెప్తాను. ఆ, వివాహం వరకే మనం చూద్దామా. వీళ్ళ తండ్రి గారు ఉన్నారమ్మా? ఉన్నారు గురుగారు. ఓకే. ఏమైనా అరేంజ్ మ్యారేజ్ చూసుకోమంటారా, లవ్ మ్యారేజ్ చూడమంటారా? లవ్ మ్యారేజ్ అయితే ఆల్రెడీ ఉంటుంది, అది నేను చెప్పకూడదు కానీ చెప్పలేదు. కానీ ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్ళమానండి, లవ్కి అయితే ఉంటుంది, ఇబ్బంది ఏం కాదు. ఆహా, ఓకే గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. వీళ్ళ నాన్నగారు ఒక మ్యారేజా రెండా, లేదా ఓ సంబంధం చూసాక వీళ్ళ అమ్మని చేసుకున్నాడా? ఒకటే మ్యారేజ్ అండి, కానీ చాలా సంబంధాలు వచ్చాయి, కానీ లాస్ట్ కి ఒకళ్ళే చేసుకున్నారు. ఓకే. లేట్ ఆమె మ్యారేజ్ ఆవిడ కొంచెం. ఆవిడ ఆరోగ్యంగానే ఉందా వాళ్ళ అమ్మ? ఆ, అంటే కొంచెం ఆస్తమా ప్రాబ్లం ఉందండి, ఆరోగ్యంగానే ఉన్నారు. ఓకే ఓకే, సరేనమ్మా సరే. ఏమైనా ప్రాబ్లమా గురుగారు? ఏం కాదు, నా కన్ఫర్మేషన్ కోసమే, అది ఎలా ఆ, అవుద్దని వెతకడం కోసం ఆ వివాహ సంబంధాలు కూడా తీసుకుంటాం అనమాట. ఆహా, ఓకే గురుగారు. సరేనమ్మా, శుభం. థ్యాంక్ యూ గురుగారు. నెక్స్ట్ కిరణ్మయి వచ్చారండి. కిరణ్మయి విజయనగరం. వచ్చినట్టున్నారు. వచ్చాను మేడం, వచ్చాను. అంటే కనిపించారు కృష్ణవేణి గారు. అది మ్యూట్ లో ఉందని చెప్పండి. మా సిస్టర్ గురువు గారు ఇది. ఒక్క నిమిషం అని చూస్తాం. ఇది మధ్యాహ్నం అండి 15:50. 21 అక్టోబర్ నెల అండి, 1978. 15:50 3:50 విజయనగరం. నక్షత్రం మృగశిర నక్షత్రం 4 కరెక్టేనా? అవును గురుగారు. అమ్మా, ఇది వివాహం అయినా కూడా సెటిల్మెంట్ ఉండదమ్మా. చనిపోయారు గురుగారు ఆ, హస్బెండ్. అంటే కాపురం అయితే ఉండదు మరి, అంటే మరి వాళ్ళు ఏమంటాం దాన్ని మరి వేరే చెప్పకూడదు, కానీ వివాహం అయినా కూడా ఉండదు, నిలబడదు. చనిపోయారు గురుగారు, అది సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఓకే 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 ఓకే. డెత్ అయ్యారా? డెత్ అయ్యారు, కోవిడ్తో చనిపోయారు. అయ్యో అయ్యో. ఆహా, ఆహా. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ డిస్పోజ్ అయ్యారు. ఉమ్. మొత్తం పాడైందమ్మా ఇందులోని వివాహం ఉంది. కానీ రెండో పెళ్లి అయితే అవుతుందమ్మా, కంగారు పడాల్సిన పని లేదు. నిలబడుతుందా గురుగారు, అంటే పాడైంది వినిపిస్తుంది అంటున్నారు కదా వినిపిస్తుంది వివాహం? వినిపిస్తుంది వినిపిస్తుంది.
నెక్స్ట్ ఇయర్ మీరు మే జూన్ లో చూడండి, జూలై వరకు అక్కడ సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. జూన్ నెలలో వస్తుంది సంబంధం అనేది. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మార్చి నెలలో ఇండికేషన్ చేస్తాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెళ్లి కుదురుతుంది. అది మొదటి పెళ్లి కుదిరినా అదే టైం ఇండికేషన్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ జాతకానికి ఇప్పుడు జూన్ జూలైలో చూడండి అవుతుంది. రెండో పెళ్లి అయితే ఉంది 100%. వినబడుతుందండి? వినబడుతుంది గురుగారు. ఇబ్బంది ఏం లేదు కదా గురుగారు? లేదు లేదు లేదండి. రెమెడీ ఏమైనా చేయించు. జరగవలసినవి జరిగిపోయినాయి కదా, ఇంకేంటి ఇబ్బంది? ఇప్పుడు జాతకానికి ఏం జరగాలి అన్నీ జరిగినాయి. ఇంకా మనం దీనికి వేరేగా చెప్పేది ఏమిటో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైలో ట్రై చేయండి. అవుతుందండి, అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈవిడ ఏదన్నా పాఠశాల అది ఏదైనా స్కూలు అలాంటి వాటిలో పని చేయమనండి. టీచరే గురువు. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. నెక్స్ట్ కృష్ణ రిత్విక్. సున్నితంగా చెప్పండి జాతకం. ఇప్పటికే వాళ్ళు పాపం చాలా వరకు మానసికంగా ఇబ్బంది అవుతారు. కానీ నెక్స్ట్ కుదిరే సంబంధం అద్భుతంగా ఉంటుందని చెప్పండి, ఏం భయం లేదు. అంటే వాళ్ళ అత్తగారు మామగారు అందరూ చనిపోయారు గురువు. అసలు తర్వాత ఒక అలాగా ఈమె ఒంటరిగా అయిపోయింది. అందుకని సెకండ్ మ్యారేజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. మీరు ఇంకొక అవకాశం కూడా ఉందండి, ఎవరినైనా ఇష్టపడితే కూడా చేసేయండి, అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ లవ్ మ్యారేజ్ జాతకమే కనుక మీరు చక్కగా చేయొచ్చు. సెకండ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అవుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే ముస్లిం వ్యక్తి వస్తాడు. ముస్లిం వ్యక్తి వచ్చినా కూడా ఆలోచించండి. క్రిస్టియన్ గాని ముస్లిం గాని వస్తారు. లేదంటే రాజులు గాని అలాంటి సంబంధాలు చూడండి. బ్రాహ్మణ్ వచ్చినా కూడా చెయ్యండి, ఇబ్బంది ఏం లేదు. వేరే క్యాస్ట్ చూడాలి. అవునండి. నెక్స్ట్ ఎల్నా గురుగారు. కృష్ణ రిత్విక్ వచ్చారండి. కృష్ణ రిత్విక్ నెల్లూరు. మహేష్ బాబు గుంటూరు. ఓకే. హర్షిత మామిడాల హన్మకొండ. మేడం ఇప్పుడు మేము కొత్తగా ఒక జాతకం ఇవ్వచ్చా అండి? ఇందాక రిజిస్టర్ చేసుకోలేదు. ఓడి ఉన్నాయి మేడం, అవి అయిన తర్వాత ఒకవేళ కుదిరితే మీరు పెడతాం. ఓకే సార్. మానస కరీంనగర్. మానస. ఓకే. మాలతి గుంటూరు అండి. వీరభద్రమూర్తి కాంటాక్ట్ పర్సన్. మూర్తి సార్ వచ్చినట్టున్నారు, మాలతి అని ఇచ్చారు. మ్యూట్ తీసుకోలేదేమో చూడండి. నెక్స్ట్ నాగరాజు వేణు. అనకాపల్లి నుంచి నాగరాజు. డిఆర్కే శ్రీనివాస్ తెనాలి. నమస్కారం అండి గురుగారు. నేను డిఆర్కే శ్రీనివాస్. అదే మేనల్లుడండి. ఓకే.
ఇది తెల్లవారు 1:24. చూడండి 18 జూలై అవునండి 1989 1:24 AM తెనాలి. అవునండి కరెక్ట్. పూర్వాషాఢ నక్షత్రం ఇచ్చారు మీరు. ఇది ఇందులో అవునండి మూడో భాగం. అవునండి ధనుసు రాశి, లగ్నం మేషం అయిందంటే. అవునండి కరెక్ట్. ఇది 2000 2020 సంబంధాలు వచ్చినాయండి. అంటే వస్తున్నాయండి అట్లా ఒకటో రెండో అట్లా. అసలు ఇతనికి వివాహ యోగం ఉందా లేదా అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో లేదో అర్థం కావట్లేదండి. ఈ వివాహ విషయం తీస్తే అంటే ఈ జాతకం ఏమవుద్దంటే అండి, కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటారండి. ఆ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్లు ఏమైనా ఉన్నాయో చూడండి ముందు. స్త్రీ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కూడా అవో. కానీ ఇందులో ఏంటంటే వివాహం కాదని చెప్పడానికి ఇంకా టైం పడుతుందండి. ఎందుకంటే 40 వచ్చేదాకా ఛాన్స్ ఉంటుంది. 40 వస్తే అప్పుడు అవదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. 40 దాకా మనం దీన్ని డిక్లేర్ చేయం. ఒక్కోసారి ఇది అవుతుందని నేను చెప్పను, కానీ 40 దాకా ఆలోచించాలి. అంటే ఉద్యోగం మంచిదే ఉంది కానీ వివాహం మాట తీస్తే ఉంటుందో పోతుందో ఉద్యోగం అని మాట్లాడతాడు మాట మాటికి. అంటే అసలు ఈయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది వాళ్ళ ఫాదర్ కి డౌట్. యోగం అనేది లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళ మనసుకు కూడా అనిపించదండి ఏమీ. అందుకని మీరు ఎంత మాట్లాడినా దీనికి సుఖం లేదు. 40 వరకు చూడాలి. ఈ లోపు అవుతుందని కూడా నేనేం గ్యారంటీ మనం ఏమి ఇవ్వలేము దీనికి. అంటే ఏమన్నా దోషాలుంటే ఏమన్నా పూజలు అవి చేయించుకుంటే ఏమన్నా అవుతుందా అండి? ఒక పని చేయండి, నవగ్రహాలకు చేయించండి, నవగ్రహ హోమం చేయించండి. వివాహ సంకల్పం చేసి నవగ్రహ హోమం చేయించుకోండి. చేసి చూడండి. అతని ఇష్టంగా ఓకే అంటేనే చేయండి, లేకపోతే కాదు. అలా చేస్తేనే బెటర్. అసలు ఐసోలేటెడ్ గా ఉంటాడండి. ఎక్కువ అసలు మాట్లాడడం కానీ ఇంట్రెస్ట్ ఏమి చూపిస్తాడు ఇతను. అవును, ఎక్కువ బుక్స్ చదవడం, దేని మీద ఒక మధ్యవర్తిగా ఉండడం, ఇలాంటి వాటిలో అయితే ఇష్టపడతాడా? ఏమైనా ఆయన ఉద్యోగం ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఇంట్లో వాళ్ళతో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ కాడు. ఇతనికి ఆధ్యాత్మిక చింతన మీద ఐడియా ఉందా కొద్దిగా? కొంచెం ఇష్టపడతాడండి. ఓకే ఓకే. పూజలు పునస్కారం అంటే కొంచెం ఇష్టం చూపిస్తాడు, లైకింగ్. ఎప్పుడైనా జాబ్ వదులుకోవడం జరిగిందా? అయిందండి. గవర్నమెంట్ లో మేనేజర్ గా ఉంటే గవర్నమెంట్ బ్యాంక్ లో అది వదులుకొని ప్రైవేట్ లో వచ్చాడు సాఫ్ట్వేర్ లో. ఇప్పుడేమో అక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు అని చెప్తాడు. మరి స్ట్రగుల్ అవుతున్నాడో. ఓకే ఓకే. గవర్నమెంట్ బ్యాంక్ లో మేనేజర్ గా ఉండేవాడు, ఆ ఉద్యోగం వదులుకొని ఇటు వచ్చాడు వినకుండా. ఎప్పుడా 2018-19 జరిగిందా? 22లో వదిలేడండి. 17 నుంచి 22 వరకు బ్యాంక్ లో ఉన్నాడు. అలా కాదు, 18-19లోని జాబ్ మార్పు జరిగింది అక్కడ. అప్పుడు అదే దాని బ్యాంక్ లోనే ఉన్నాడండి. వెళ్ళాడు. 22 చేంజ్ అయిపోయాడు. 22లో ఒకటి, మళ్ళా ఒక 5-6 నెలలకు మళ్ళీ ఇంకోటి 2 చేంజ్ అయ్యాడు. అదే అండి, యోగం అనేది ఇక్కడ ఫుల్ఫుల్గా లేదు ప్రస్తుతానికి. ఏంటంటే ఈ జాబ్ వల్ల కూడా ఉద్యోగం వల్ల ఇతను వివాహం వద్దంటున్నాడు. ఉద్యోగం సెటిల్మెంట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇందులో. సరే అండి, నెక్స్ట్ అండి. నవగ్రహ హోమం చేయించండి సార్. ధన్యవాదాలు. నమస్కారం. ఓకే, నెక్స్ట్ సుష్మిత కడప. వచ్చాను మేడం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా.
మళ్ళీ మాట్లాడతాం. తలుపు దగ్గరికి చూడండి. 2 మే 94. హలో, అన్మ్యూట్ వినిపిస్తుందండి? చేసుకున్నాను. 2 మే 94 అవును గురుగారు. 11:17 ఉదయం కడప. నక్షత్రం శ్రవణ నక్షత్రం అమ్మ. 2వ పాదం మకర రాశి. అమ్మాయి అబ్బాయి అమ్మా? హలో, మాట్లాడండి. ఇది ఎవరిదండి? అమ్మాయిదా అబ్బాయిదా? ఆవిడకి నెట్వర్క్ ఇష్యూ ఉందేమో. సమాధానం చెప్పాలి. నెట్వర్క్ ఇష్యూ ఉంది గురుగారు. అయ్యో, సరే. ఈ జాతకానికి ఇంకా ఆ వివాహ విషయాలు అయితే నడుస్తున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు వివాహ విషయం అయితే కంటిన్యూషన్ అవుతుంది. లేదు గురుగారు, ఇది అయింది నాదే. హలో, హలో, చెప్పండి. మేడం మీరు కొంచెం సిగ్నల్ ఫుల్ వినిపిస్తుందా గురుగారు? ఇప్పుడు వినిపిస్తుంది. అక్కడే ఉండి మాట్లాడండి మేడం. చెప్పండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇది ఎక్కువ శాతం ఇబ్బంది ఉందమ్మా. ఇది ఎవరిది జాతకం ఫస్ట్? సరే, నెక్స్ట్ స్టార్ట్కి వెళ్దామండి. అంతే గురు. నెక్స్ట్ మహేష్ ఖమ్మం. వచ్చినట్టున్నారు మహేష్. మేడం ఉన్నా మేడం లైన్ లో. అదే చూసాను సార్. హలో గురుగారు, ఇప్పుడు వినిపిస్తోందా అండి? నా పేరు సుస్మిత. ఇది తీసేసానమ్మా. ఇందులో మీకు డేటా లేదు ఇందులో. మీరు మ్యూట్ పెట్టుకోండి మేడం. ఇందాక సిగ్నల్ లేదు కదా. చూడండి, 28 ఏప్రిల్ 91. ఈ జాతకం ఎవరిదండి? మాదే అండి. 91 22 37 అవును సార్. రాత్రి 10:37 ఖమ్మం. నక్షత్రం స్వాతి. అవును సార్. మీదేనా జాతకం? బ్రదర్ సార్ అది. హలో, బ్రదర్ సార్, మా బ్రదర్ది. ఓకే. వివాహం బలహీనంగా ఉందండి. బలం తక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్ మీరు 27 వరకు వెయిటింగ్ చేయండి. సార్. ఎందుకంటే ఇది 2018, 19లోనే ఇది సంబంధం అవ్వాల్సింది. ఇది సార్.
వచ్చే సంవత్సరం 27కి ట్రై చేయండి. అప్పుడు ఏమైనా కాకపోతే రెమెడీస్. బలం అయితే లేదు జాతకానికి, వివాహం ఈ టైంకి అవుద్దని చెప్పడానికి. మీకు అప్పటిదాకా సమయం అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ దశను బట్టి. సార్ సరేనండి, వినిపిస్తుందా? ఓకే ఓకే సార్. అవును. ఇప్పుడు నెట్వర్క్ ఏరియాలో ఉన్నారండి సుష్మిత గారు? ఉమ్. ఓకే, నెక్స్ట్ రమ ఉన్నారండి తమిళనాడు నుంచి, రాయవెల్లూరు. ఆ, ఉన్నాం మేడం గారు. ఓకే. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, నమస్తే. గురుగారు ఒక నిమిషం ఏరియా చెక్ చేస్తున్నా. రాయవెల్లూరు అండి. ఉమ్. రాయవేలూరు మీకు చూపిస్తుందా అండి ఇందులో? అదే ఇక్కడ అదే నాకు ఇది స్పెల్లింగ్ నేను మళ్ళీ పెడుతున్నాను చూడండి మీకు. ఇక్కడ తప్పు చూపిస్తుంది, రావట్లా. అప్పటి కొట్టిన ఇది ఏతో స్టార్ట్ అవుతుంది గురుగారు, పెట్టాను చూడండి. నా దగ్గర వేరే ఏదైనా పేరు అంటే చెప్పండి, సిటీ పేరు. రాయవెల్లూరు ఆయనకు కాట్పాడిగా వస్తుందని చూడండి. అక్కడ అంటారా? ఇక్కడ ఇచ్చింది రాయవేలూరు తోటి మామూలు వేలూరు వస్తుంది సార్. వేలూరు 7749. ఆ, వెల్లూరు అనే చూడొచ్చు. వెల్లూరు అని కొట్టండి. వెల్లూరు ఇక్కడ ఇచ్చిందండి RAYALCHA. రాయవేలూరు ఉంది చూడండి, 7749 15 వచ్చింది గురుగారు. వచ్చింది చూడండి. 29 డిసెంబర్ 20 8:55 ఉదయం రాయవేలూరు తీసుకున్నాం. శ్రవణ నక్షత్రం, అవును గురుగారు. మకరం. మన ఏప్రిల్ నుంచి ఏమైనా సంబంధాలు చూస్తున్నారమ్మా మీరు? లేదండి, చూడట్లేదు. ఎప్పుడు చేస్తే బాగుంటదేమోనని ఆహా. అడగడానికి. వచ్చే సంవత్సరం అక్టోబర్ నుంచి చెక్ చేయండి అమ్మా. అలాగే ఇప్పుడు ఈ ఇయర్ ఏం లేదా గురుగారు? అంటే 25 ఏప్రిల్ నుంచి అయితే నడుస్తుంది. మీరు చెక్ చేయండి, మీరు చూడట్లేదు అంటున్నారుగా. అదే గురుగారు, లవ్ మ్యారేజ్ అవుద్దా గురుగారు, అరేంజ్డ్ మ్యారేజ్? తను ఏం చెప్పట్లేదు. చూడాలా వద్దా అన్నది కూడా చెప్పట్లేదు. మీరు అడగండి. లవ్ మ్యారేజ్ యోగం ఉందండి. లవ్ మ్యారేజ్ అంటే ఇక చాలా ఉన్నాయి ఇందులో, ఇవన్నీ బయట చెప్పకూడదు. కానీ చూడండి సంబంధం, మీ అమ్మాయి ఏం చెప్తుందో దాన్ని బట్టి వెళ్ళండి. అబ్బాయి అండి, అబ్బాయి మేనల్లుడు. అబ్బాయికే. రేపు అతన్ని అడగండి, అడిగి ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి వెళ్ళండి. ఇది మల్టిపుల్ గా చాలా రకాలు ఉన్నాయి ఇందులో యోగాలు.
ఆ, ఏంటి సార్ అవి? అవన్నీ బయట చెప్పకూడదమ్మా. ఆ, అంటే ఇది లైవ్ కదా, లైవ్ లో ఇలాంటి మాటలు చెప్పకూడదు, తర్వాత చూద్దాం. సరే నమస్తే గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఏమండి జనార్దన్ గారు మేడం ఏంటి? లాస్ట్ వీక్ లో ఒక చాట్ చెప్పారు, ఇంకో చాట్ చెప్పలేదు మేడం. పవన్ చెప్పారు, చంద్ర చెప్పలేదు మేడం. వస్తుంది మేడం, గురుగారు వస్తుంది. గురుగారు ఇక ఆపేద్దాం ఇది. తర్వాత మనం ఈ వారం ఆనిముత్యం అన్నాం కదా, దాని గురించి. మేడం మేడం నమస్తే మేడం. నా లాస్ట్ వీక్ సెండ్ చేశాను మేడం, ఇప్పుడు కూడా సెండ్ చేశాను. ఓకే, చూస్తున్నాను సార్, ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి అవును మేడం. మేడం చందు కరీంనగర్ మేడం. పుష్ప గారు నాది కూడా ఒకసారి గురువు గారికి చెప్తాను. మేడం లోక్నాథ్ మేడం నెక్స్ట్ నాదే మేడం. ఒక్క నిమిషం అండి, ఇవి వరుసనే ప్రయారిటీ ప్రకారం చూసుకో. ఆప్ చేశారండి? గురుగారు రెడీ. ఇది సరే, ఈ వారంతో పరాశర BVN వేదికగా మీకు వివాహ బంధం గురించి వచ్చిన ప్రశ్నలన్నీ కూడా గురువుగారు ఈ రోజు కూడా 10 సార్లు దాకా సమాధానాలు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దామండి అందరూ ఈ ప్రోగ్రాంలో.